నమస్తే. వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ ఛానల్. నేను సిరి. మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు తెలంగాణ భవన్‌లో చాలా మందిని రద్దు చేశారు. ఏదైతే సభ్యత్వం ఉందో దాని గురించి రద్దు ప్రక్రియ అయితే జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్‌గా చూసుకున్నట్టయితే ఇంకా 119 నియోజకవర్గాలకి ఇన్ఛార్జ్‌లను అయితే ప్రకటించిండ్రు. ఈ ప్రకటించిన తర్వాత కూడా ఇంకొన్ని వర్క్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఏంటంటే అన్ని నియోజకవర్గాలలో ఇన్ఛార్జ్‌లతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్కరు చొప్పున నిపుణులతో కలిసి తెలంగాణ భవన్‌లో డిజిటల్ శిక్షణ ఇవ్వబడుతుంది. అక్కడ ఏదైతే ఇప్పుడు చాలా వరకు మనది చూస్తున్నాం. డిజిటల్ వైస్ అన్నీ గూడా డిజిటల్ అయిపోయినాయి. ఇంటింటికి తిరిగి అట్లా ఏమి గాదు. మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే ఒక యాప్‌ని అయితే వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అది తుది దశలో ఉందనమాట. ఇప్పుడు అది ఇంకొన్ని రోజులలో గూడా అది బయటికొస్తది. సో, మీరు మీ ఇంట్లో ఉండే సభ్యత్వం నమోదు గూడా మనం జేసుకోవచ్చు. అట్లనే చూసుకున్నట్టయితే ఇక్కడ ఇప్పటి వరకు ప్రకటించిన మేరకు సభ్యత్వం నమోదుకు సంబంధించింది ఏదైతే ఇప్పుడు నేను మాట్లాడానో యాప్ గురించి, ఆ యాప్ వచ్చిన తర్వాతనైతే ఇంకా తెలంగాణ భవన్‌లో యాప్ గురించి కూడా శిక్షణ ఇస్తున్నారనమాట. ఎట్లా జిల్లా కార్యాలయంలో నియమించబడిన ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల వారీగా కార్యాలయాలు ఏవైతే ఉంటాయో అక్కడ శిక్షణ శిబిరాలు కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆ శిక్షణ శిబిరాలలో ఉండడానికి వారం రోజులు టైం పీరియడ్ అయితే వారం రోజులు. ఆ టైం అయిన తర్వాత ఆ టైం పీరియడ్‌లో అక్కడే వసతి ఏదైతే భోజనం కావచ్చు, ఉండడానికి ప్లేస్ కావచ్చు, వాళ్ళు అక్కడే మొత్తానికైతే అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత ఈ మొత్తం డిజిటల్ సభ్యత్వం నమోదు శిక్షణ పూర్తయిన వెంటనే సభ్యత్వ నమోదు తేదీని కూడా ఇప్పుడు నార్మల్‌గా ఉంటది కదా! ఇంతమంది భారీ సభ ఏర్పాటు చేసి ఆ సభ ఎప్పుడనేది కూడా మనకి చెప్తారు. అప్పుడు ఇంతమంది బీఆర్ఎస్‌లో జాయిన్ అవుతున్నారని చెప్పేసి వాళ్ళు ఒక ప్రకటన అయితే చేస్తారు. ఆ తేదీ ఎప్పుడనేది కూడా వీళ్ళు తొందరలోనే ప్రకటించే అవకాశాలున్నాయి. అటు చూసుకున్నట్టయితే ఎప్పుడైతే ఈ తేదీని ప్రకటిస్తారో ఆ తేదీ రోజు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, మొత్తానికైతే కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజున ఎవరెవరైతే బీఆర్ఎస్‌లోకి రాబోతున్నారో వాళ్ళందరికీ కండువా కప్పి ఆహ్వానించే ప్రక్రియ కూడా అక్కడ ఉందన్నమాట. అయితే ఇప్పుడు ఇది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి అన్ని రకాల కమిటీలకు ఎన్నికల షెడ్యూల్‌ని కూడా ప్రకటిస్తారు. అక్కడే మనకు అన్ని రకాలది అయిపోతది. ప్రకటించిన నిర్ణీత తేదీలలో కమిటీల నియామకం పూర్తి చేసుకొని పార్టీ శిక్షణ శిబిరాలు నిర్వహించబడతాయి అన్నమాట. అక్కడ ఏ రోజైతే మనము తేదీలు డిసైడ్ అయిపోయిన తర్వాత ఇంక అప్పటినుంచెల్లి వాళ్ళకి ఎట్లా ఉండాలి ఏంటి మామూలుగా వీళ్ళకి శిక్షణ ఎట్లా ఉంటుందంటే ఏ పని ఎట్లా చేయాలి కింద వాళ్ళకి వీళ్ళు ఏమేమి చెప్పాలి. ఇప్పుడు కార్యకర్తలు ఉంటారు, ఏమేమి పనులు చేయాలి, వాళ్ళ కింద ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళకి ఏం పని చేయాలనేది వాళ్ళు క్లియర్ కట్గా నీట్గా అక్కడుండి వాళ్ళకి చెప్తూ ఉంటారు అనమాట. మామూలుగా మనం ఎట్లయితే ఇన్స్టిట్యూషన్స్కి పోయి ఒక సబ్జెక్ట్ గురించి ఎట్లయితే నేర్చుకుంటామో ఇది కూడా అట్లనే ఉంటుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే జిల్లాల వారీగా మనం చూసుకున్నట్టయితే ఎవరెవరిని నియమించిండ్రో ఒక్కసారి చూద్దాం. 119 నియోజకవర్గాలలో ఎవరెవరు ఉన్నారు అనేది ఏ నియోజకవర్గంలో ఎవరెవరు ఉన్నారు అనేది చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ మెంబర్షిప్ ఇన్ఛార్జ్ 2026 చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆదిలాబాద్ నుంచి చూసుకున్నట్టయితే సిర్పూర్ కాగజ్ నగర్ మనకి ఎవరైతే ఉన్నారు ఇన్ఛార్జ్ జగన్మోహన్ రావు గారు ఉన్నారు. చెన్నూరు నుంచి ఎస్సీ నియోజకవర్గం లింగన్న, బెల్లంపల్లి ఎస్సీ నియోజకవర్గం రాజిరెడ్డి, మంచిర్యాల్ కౌశిక హరి, ఆసిఫాబాద్ ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ చూసుకున్నట్టయితే సత్యనారాయణ గారు, ఖానాపూర్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆనంద్ తనోబా, ఆదిలాబాద్ నుంచి చూసుకున్నట్టయితే రాథోడ్ జనార్దన్, బోధ్ నుంచి చూసుకున్నట్టయితే శ్రీకాంత్ రెడ్డి, బోధ్ కూడా వచ్చేసి మనకి ఎస్టీ నియోజకవర్గం, నిర్మల్ చూసుకున్నట్టయితే మనకి రాజిరెడ్డి, ముదోల్ చూసుకున్నట్టయితే రఘువూర్ సింగ్, ఇకపోతే నిజామాబాద్లో చూసుకున్నట్టయితే ఆర్మూర్ నుంచి చూసుకున్నట్టయితే తిరుపతి రెడ్డి, బోధన చూసుకున్నట్టయితే విఠల్ రావు, జుక్కల్ చూసుకున్నట్టయితే భిక్షపతి, బౌన్స్వాడలో ఆగయ్య, ఎల్లారెడ్డిలో చూసుకున్నట్టయితే రాజు గారు, కామారెడ్డి నుంచి చూసుకున్నట్టయితే సుభాష్ రెడ్డి, ఈయన ఎక్స్ ఎమ్మెల్సీ కూడా. నిజామాబాద్ అర్బన్ లో రవీందర్ సింగ్, నిజామాబాద్ రూరల్ చూసుకున్నట్టయితే గంగాధర్, బాల్కొండ నుంచి దేవ వసంత, ఇంకా పోతే కరీంనగర్ కోరుట్ల బాపురెడ్డి, జగిత్యాల్ విద్యాసాగర్ రావు ఎక్స్ ఎమ్మెల్యే, రామగుండం ఏనుగు రవీందర్ రెడ్డి, మంతిని కోటేశ్వరరావు, పెద్దపల్లి వెంకటరామిరెడ్డి తిని కూడా ఎమ్మెల్సీ, కరీంనగర్ కొండూరు రవీందర్ రావు, చొప్పదండి మళ్ళీ ఎస్సీ నియోజకవర్గం. ఇక్కడ చూసుకున్నట్టయితే భూపతి రెడ్డి, ధర్మపురి ఎస్సీ నియోజకవర్గం విజయరెడ్డి, ఈ వేములవాడ చూసుకున్నట్టయితే ప్రవీణ్, సిరిసిల్ల తులా ఉమ,
మాన్కొండూర్ ఎస్సీ నియోజకవర్గం రవీందర్ రావు, హుజరాబాద్ రాకేష్, హుస్నాబాద్ రామకృష్ణారావు. మెదక్ నుంచి చూసుకున్నట్టయితే సిద్దిపేట చూసుకుంటే వంటేరు యాదవ్ రెడ్డి ఎమ్మెల్సీ, మెదక్ ఫారూక్ హుస్సేన్ ఎక్స్ ఎమ్మెల్సీ, నారాయణఖేడ్ జైపాల్ రెడ్డి, ఆందోళ్ ఎస్సీ నియోజకవర్గం పట్నం మాణిక్యం, నర్సాపూర్ నరహరి రెడ్డి, జహీరాబాద్ ఎస్సీ నియోజకవర్గం దేవి ప్రసాద్, సంగారెడ్డి చంద్రగౌడ్, పటాన్ చెరువు ఎర్రోల శ్రీనివాస్, దుబ్బాక బుచ్చిరెడ్డి, గజ్వెల్ రాధాకృష్ణ శర్మ. ఇకపోతే రంగారెడ్డి చూసుకున్నట్టయితే మేడ్చెల్ రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి నందికంటి శ్రీధర్, కుత్బుల్లాపూర్ నవీన్ రావు ఎమ్మెల్సీ, కుక్కట్పల్లి గజ్జల నాగేష్, ఉప్పల్ మహేందర్ రెడ్డి, ఇబ్రహీంపట్నం స్వామిగౌడ్ ఎక్స్ ఎమ్మెల్సీ, ఎల్బీ నగర్ నగేష్ ముదిరాజ్, మహేశ్వరం వాణిదేవి ఎమ్మెల్సీ, రాజేందర్ నగర్ రావుల శ్రీధర్ రెడ్డి, షేలింగంపల్లి రాజు ఎమ్మెల్సీ, చేవల్ల ఎస్సీ నియోజకవర్గం రాంబాబు యాదవ్, పరిగి ఎంఎన్ శ్రీనివాస్, వికారాబాద్ ఎస్సీ నియోజకవర్గం రామచందర్ రావు, తాండూరుకు వచ్చేసి విప్లవ్ కుమార్. ఇకపోతే హైదరాబాద్ ముషీరాబాద్ లో చూసుకున్నట్టయితే వెంకటరెడ్డి అండ్ అంబర్పేటలో చూసుకున్నట్టయితే దామోదర్ గుప్తా, ఖైరతాబాద్ దాసో శ్రవణ్ ఎమ్మెల్సీ, జూబ్లీ హిల్స్ విష్ణువర్ధన్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే, సనత్ నగర్ శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ ఎండి సలీం ఎక్స్ ఎమ్మెల్సీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ నియోజకవర్గం మన్నె క్రిషాంక్, నాంపల్లి షేక్ అబ్దుల్లా సోహెల్, కర్వాన్ ఇనాయత్ అలీ బక్రీ, గోషమహల్ నగేందర్ గౌడ్, చార్మినార్ ఆల్బిన్ ఇబ్రహీం మస్కూటి, చంద్రాయన్ గుట్ట షాహీన్ అఫ్రోజీ, యక్తాపూర్ అష్రద్ అలీ ఖాన్, బహదూరపూర్ ఎస్ఏ కషీర్, మలక్పేట్ మొహమ్మద్ అజం అలీ, కొడంగల్ నవీన్ కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ, నారాయణపేట్ రాజీవ్ సాగర్, మహబూబ్ నగర్ వాల్య నాయక్, జడ్చెల్ల పాల్వై శ్రవంతి, దేవరకద్ర పల్లె రవికుమార్, మక్తల్ బాలరాజు, వన్పర్తి మొహమ్మద్ ఇమ్తియాజ్ ఇషక్, గద్వల్ ఆంజనేయ గౌడ్, అలంపూర్ ఎస్సీ నియోజకవర్గం వెంకటరామిరెడ్డి ఎమ్మెల్సీ, నాగర్ కర్నూల్ జహంగీర్, అచ్చంపేట్ ఎస్సీ నియోజకవర్గం శుభప్రద్ పటేల్ నోలి, కల్వకుర్తి రజిని సాయిచంద్, షాద్ నగర్ శ్రీనివాస్ యాదవ్, కొల్లాపూర్ వెంకటేశ్వర్ రెడ్డి, నల్గొండ దేవరకొండ ఎస్టీ నియోజకవర్గం చింతల వెంకటేశ్వర్ రెడ్డి, నాగార్జున సాగర్ భిక్షమయ్య గౌడ్ ఎక్స్ ఎమ్మెల్యే, మిర్యాల్గూడ లింగయ్య యాదవ్ ఎక్స్ ఎంపీ, హుజూర్ నగర్ కృష్ణారెడ్డి, కోదాడ విజయసింహారెడ్డి, సూర్యాపేట్ రామచందర్ నాయక్, నల్గొండ కోటిరెడ్డి ఎమ్మెల్సీ, మునుగోడు వెంకట్ నారాయణ గౌడ్, భోన్గిరి కామ్య మల్లేష్, నక్రికల్ ఎస్సీ నియోజకవర్గం దీపిక యుగేందర్ రావు, తుంగతుర్తి ఎస్సీ నియోజకవర్గం వెంకటేశ్వర్, ఆలేర్ బండ నరేందర్ రెడ్డి, పినపాక ఎస్టీ నియోజకవర్గం రాజేందర్, ఇల్లందు ఎస్టీ నియోజకవర్గం కృష్ణారెడ్డి, ఖమ్మం ఏనుగుల రాకేష్ రెడ్డి, పాలేర్ తాటా మధు ఎమ్మెల్సీ, మదిర ఎస్సీ నియోజకవర్గం నామ నాగేశ్వరరావు ఎక్స్ ఎంపీ, వైరా ఎస్టీ నియోజకవర్గం ఆర్జేసి కృష్ణ, సత్తుపల్లి ఎస్సీ నియోజకవర్గం నాగభూషణం, కొత్తగూడెం వద్దిరాజు రవిచంద్ర ఎంపీ, అశ్వరావుపేట్ ఎస్టీ నియోజకవర్గం వెంకటరమణ, భద్రాచలం ఎస్టీ నియోజకవర్గం రావులపల్లి రాంప్రసాద్, వరంగల్ అర్బన్ జనగాం బండ శ్రీనివాస్, గన్పూర్ ఎస్సీ నియోజకవర్గం వెంకన్న, పాలకుర్తి సుధీర్ కుమార్, డోనకల్ ఎస్టీ నియోజకవర్గం కవిత ఎక్స్ ఎంపీ, మహబూబాబాద్ ఎస్టీ నియోజకవర్గం సతీష్ రెడ్డి, నర్సంపేట్ యాదగిరి రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే, పర్కాల్ సామారావు, వరంగల్ వెస్ట్ వాసుదేవ్ రెడ్డి, వరంగల్ ఈస్ట్ మర్రి యాదవ్ రెడ్డి, వర్ధన్నపేట ఎస్సీ నియోజకవర్గం మసూద్, భూపాలపల్లి రామస్వామి నాయక్, ములుగు ఎస్టీ నియోజకవర్గం గంధ్ర జ్యోతి. సో 119 నియోజకవర్గాలలో మనం చూసుకున్నట్టయితే వీళ్ళందరి ఇన్ఛార్జెస్ వీళ్ళందరికీ ఏంటంటే వీళ్ళందరూ కొత్తగా నియమించిన ఇన్ఛార్జీలు. వీళ్ళ కిందే ఇప్పుడు ఈ శిక్షణ శిబిరాలు అనేటివి మనకి ఉంటాయి. ఏ నియోజకవర్గంలో ఎప్పుడెప్పుడు వెళ్ళి వాళ్ళు ఏమేమి చేయాలనేది కూడా వాళ్ళకి డీటెయిల్డ్గా మళ్ళీ ఒక డేట్ని అయితే ఫిక్స్ చేస్తారు. దీనికి ముందు మళ్ళీ వారం రోజుల పాటు ఇక్కడ తెలంగాణ భవన్లోనైతే వీళ్ళకి శిక్షణ ఫస్ట్ అంటే ఆ యాప్లో ఎట్లయితే వీళ్ళ నేమ్ని నమోదు చేసుకోవాలి ఏంటి అనేది అయితే వీళ్ళు ముందు ఒక వారం రోజులు అయితే శిక్షణ ఇస్తారు. ఇప్పటికైతే ఇంకా యాప్ అనేది ఇంకొంచెం టైం పడుతుంది. వన్స్ ఒక్కసారి ఆ యాప్ ఏదైతే ఉందో అంటే లాస్ట్ దశలో ఉందన్నమాట, అది కంప్లీట్ అవ్వడానికి. వన్స్ ఒక్కసారి అది కంప్లీట్ అయితే మాత్రం దీని గురించి వాళ్ళకి శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఎందుకంటే మనకి ఎలక్షన్స్కి ఇంకా దాదాపు 2.5 సంవత్సరాల కాలం మాత్రమే ఉంది. అందులో మనకి ఎలక్షన్ కోడ్ చూసుకున్నట్టయితే ఒక 6 months పైననే ఎలక్షన్ కోడ్ కూడా పోతుంది. అంటే మొత్తానికైతే ఇప్పుడు ఎలక్షన్ టైం వీళ్ళు చూసుకున్నట్టయితే ఇంకొక 2 yearsలో ఎలక్షన్స్ ఉన్నట్టే మనం గట్టిగా చూసుకున్నట్టయితే. సో ఈ 2 yearsలో ప్రజల్లోకి ఎట్లెళ్ళాలి, వీళ్ళ మేనిఫెస్టో ఏంటిది, అండ్ ఎట్లా ఏవేవి సమస్యలు ఉన్నాయి
ఆ సమస్యలు ఎట్లా తీర్చాలనేది కూడా వీళ్ళకి ఈ పర్టిక్యులర్ టైంలోనే మొత్తానికైతే వీళ్ళు ప్రజల ముందుకెళ్ళి పార్టీకి తరపున మాట్లాడి పార్టీకి ఓట్లు పడే విధంగా వీళ్ళ చేతిలోనే ఉంటది. అండ్ ఇప్పటికి చూసుకున్నట్టయితే ఇప్పటికీ మరి అధికార పక్షంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమేమి చెయ్యట్లేదో ప్రజల నుంచి సేకరించి వీళ్ళేం చేస్తారనేది కూడా వాళ్ళు ఒక నిర్ణయానికి రావడం కూడా జరుగుతుంది. సో ఇదంతా ఒక ప్రక్రియ అనమాట. ఈ ప్రక్రియ అవ్వడానికి మాత్రం డేట్ ఇంకా అంటే సభ డేట్ ఫిక్స్ చేస్తారు. ఆ సభ డేట్ ఫిక్స్ అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు వస్తారు. ఇంకా ఎవరెవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యి ఈ సభ్యత్వ నమోదు అనేది అయితే మొత్తానికి వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారో అంతమంది చేసేసుకుంటారు. ఇంకా అప్పటి నుంచి బీఆర్ఎస్ లో ఒక పండగ వాతావరణం అయితే స్టార్ట్ అయిందనే చెప్పుకోవాలి మనం. థ్యాంక్ యూ.